ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తరాబు మధువనము. అటమన అందరి తండ్రిని కనుమా, పరమాత్ముని దరి పునీతుడగుమా. ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తర ఆబు మధువనము. అటమన అందరి తండ్రిని కనుమా, పరమాత్ముని దరి పునీతుడగుమా. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఆత్మాభిమానియే అసలైన జ్ఞానియని, ఆత్మస్వరూపమే అత్యంత సూక్ష్మమని. ఆత్మాభిమానియే అసలైన జ్ఞానియని, ఆత్మస్వరూపమే అత్యంత సూక్ష్మమని. ఆధ్యాత్మికోన్నతుడై అవనిలో సాగమని ఆదేశమొసగెను ఆనందరూపుడు జ్యోతి స్వరూపుడు. ఇది పురుషోత్తమ సంగమయుగము, అది లోకోత్తర ఆబు మధువనము. అటమన అందరి తండ్రిని కనుమా, పరమాత్ముని దరి పునీతుడగుమా. ఇది పురుషోత్తమ సంగమయుగము. పరమాత్మ అంతటా ఆవరించి లేడని, పరభావన చింతనలో పతితాత్మవు కాకని. పరమాత్మ అంతటా ఆవరించి లేడని, పరభావన చింతనలో పతితాత్మవు కాకని. కల్పవృక్ష జ్ఞానమునే మదిని కలిగి ఉండమని, కల్పవృక్ష జ్ఞానమునే మదిని కలిగి ఉండమని తెలిపెనులే ఇట శివుడే బ్రహ్మసుతులకెల్లరకు. తెలిపెనులే ఇట శివుడే బ్రహ్మసుతుల. ఓం శాంతి. ఈరోజు బాబ్దాదా విశేషంగా జ్ఞాపకం యొక్క యాత్ర పైన అటెన్షన్ కలిగిస్తూ ఉన్నారు. స్మృతి యాత్ర వలన ఏమేం లాభాలో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎంతగా అటెన్షన్ ఇవ్వాలి అని బాబా చెప్తూ ఉన్నారు. ఈరోజు 4వ తారీఖు మురళి ఉంది. మురళీ సారాంశము: మీటే బచ్చే तुम्हें सदैव याद की फांसी पर चढ़े रहना है, याद से ही आत्मा सच्चा सोना बनेगी. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, మీరు ఎల్లప్పుడూ స్మృతి యాత్ర అనేటువంటి ఉరి బిగించుకోవాలి అని అంటూ ఉన్నారు. ఎందుకు అంటే జ్ఞాపకంతో ఆత్మ సత్యమైనటువంటి బంగారంగా తయారవుతుంది. అంటే బాబా ఆ పదాన్ని ఎందుకు వాడుతున్నారు అంటే, ఎలా అయితే ఉరి బిగించుకున్నటువంటి వ్యక్తికి ఇంకా వేరే ఆలోచన ఏమీ ఉండదు, ఇంకా అన్నింటితో కట్ ఆఫ్ అయిపోతారు. అలాగే బాబా కూడా మనల్ని ఏమంటున్నారు అంటే, అంతగా స్మృతి యాత్రకి ప్రాధాన్యతనివ్వండి, అంతగా బాబా యొక్క జ్ఞాపకంలో ఉండండి. ఎందుకు అంటే జ్ఞాపకంతో ఆత్మ సత్యమైన బంగారంగా తయారవుతుంది. प्रश्न है, कौन सा बल क्रिमिनल आंखों को फौरन ही बदल देता है? ఎలాంటి బలం క్రిమినల్ కళ్ళను వెంటనే పరివర్తన చేస్తాయి? మనలో ఏ బలం ఉంటే ఆ క్రిమినల్ దృష్టి అనేది పరివర్తన అవుతుంది అని అడుగుతున్నారు.
उत्तर है ज्ञान के तीसरे नेत्र का बल जब आत्मा में आ जाता है तो క్రిమినల్పన్ समाप्त हो जाता है. జ్ఞానం యొక్క మూడో నేత్రం ద్వారా వచ్చేటువంటి బలంతో క్రిమినల్ దృష్టి ఏదైతే ఉందో అది సమాప్తం అవుతుంది అంటున్నారు. बाप की श्रीमत है बच्चे तुम सब आपस में भाई भाई हो, भाई बहन हो, तुम्हारी आंखें कभी भी क्रिमिनल हो नहीं सकती. బాబా యొక్క శ్రీమతం ఏమిటి అంటే పిల్లలు మీరందరూ కూడా పరస్పరం బాయి బాయి ఉన్నారు, బాయి బెహన్ ఉన్నారు, మీ కళ్ళు ఎప్పుడు కూడా క్రిమినల్గా అవ్వనే అవ్వవు అని అంటున్నారు. తుమ్ సదైవ యాద్ కి మస్తీ మే రహో వాహ తక్దీర్ వాహ. మనం ఎల్లప్పుడూ బాబా యొక్క జ్ఞాపకం అనే మస్తీలో ఉండాలి. వాహన అదృష్టం వాహ అనేటువంటి స్మృతిలో ఆ సంతోషంలో ఉండాలి అంటున్నారు. హమే భగవాన్ పడాతే హే. ఎవరు చదివిస్తున్నారు మనకి? స్వయంగా భగవంతుడు మనకు చదివిస్తూ ఉన్నారు. ऐसे विचार करो तो मस्ती చెడి रहेगी. బాబా అంటున్నారు పిల్లలు మీరు ఇలా ఆలోచిస్తూ ఉండండి, మీరు ఇలాంటి ఆలోచనలతో ఉన్నప్పుడు మీకు జ్ఞాపకం యొక్క మస్తీ అనేది ఉంటుంది అంటున్నారు. ओम शांति. मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रहे हैं. बच्चे जानते हैं कि रूहानी बाप जो पढ़ाते हैं उससे आत्मा का जंक उतर जाएगा. शिव बाबा कहेंगे मेरे में जंक है? बिल्कुल नहीं. బాబా ఏమంటున్నారు మధురాతి మధురమైన పిల్లలతో అంటే పిల్లలు మీరు నన్ను జ్ఞాపకం చేయటం వలన, నేను చదివించే చదువుకోవడం వలన ఆత్మకి పట్టుకున్నటువంటి తుప్పు తొలగిపోతుంది అని. శివబాబా ఎప్పుడైనా అంటారా నా ఆత్మ పైన చాలా తుప్పు ఉంది తొలగించుకోవాలి అని? అనరు. ఎందుకు అంటే బాబా ఎవరు ప్యూర్, సదా పవిత్రుడు. అందుకే పరమ పవిత్రుడు, పరమ పూజ్యుడు అనేటువంటి పదం ఒక్క శివబాబాకే సరితూగుతుంది. కానీ ఇక్కడ దేహదారులకు కూడా వాడేస్తూ ఉంటారు. इस दादा में तो पूरी जंक थी, इनमें बाप ने प्रवेश किया है तो मदद भी मिलती है. मूल बात है 5 विकारों के कारण आत्मा पर कट चढ़ने से इम्प्योर हो गई है. तो जितना जितना बाप को याद करेंगे कट उतरती जाएगी. भक्ति मार्ग की कदाएं तो जन्म जन्मांतर सुनते आए हो. మరి బ్రహ్మా బాబా యొక్క ఆత్మ చాలా తుప్పుబట్టిపోయి ఉంది. శివ బాబా ప్రవేశించారు, బ్రహ్మా బాబా కూడా చాలా పురుషార్థం చేశారు, ఆత్మను పావనంగా చేసుకున్నారు. ఇలా బాబా యొక్క జ్ఞాపకంతో తుప్పు తొలగిపోతుంది. ఎహతో బాత్ హీ సబ్సే నిరాలి హే. మరి భక్తి మార్గం యొక్క కథలు గాథలు జన్మ జన్మాంతరాలుగా వింటూనే వచ్చాం. కానీ ఇక్కడ శివబాబా చెప్పేటువంటి విషయాలే చాలా భిన్నమైనటువంటివి, చాలా అతీతమైనటువంటివి అంటున్నారు. तुमको अब ज्ञान सागर से ज्ञान मिल रहा है. तुम्हारी बुद्धि में एम ऑब्जेक्ट है और कोई भी सत्संग आदि में एम ऑब्जेक्ट तो होती नहीं है. ఇప్పుడు మన బుద్ధిలో జ్ఞానం ఉంది, మన యొక్క లక్ష్యం మన ఎదురుగా ఉంది. వేరే ఇతర ఏ సత్సంగాలలో కూడా ఇలా ఉండనే ఉండదు. ఇక్కడే మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఎహతో డ్రామా హే, ఇస్మే క్రియేటర్ డైరెక్టర్ भी ड्रामा के वश है. बल सर्वशक्तिवान गाया जाता है परंतु तुम जानते हो वह भी ड्रामा के पट्टे पर चल रहे हैं. మరి పరమాత్ముని సర్వశక్తివంతుడు అని అంటూ ఉన్నాం. మరి సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్ముడు కూడా తప్పకుండా డ్రామా యొక్క ట్రాక్లో ఉండాల్సిందే కదా, డ్రామాకు కట్టుబడి ఉండాల్సిందే కదా. బాబా జో ఖుద్ ఆకర్ బచ్చోं को समझाते हैं, कहते हैं मेरी आत्मा में अविनाशी पार्ट नूंदा हुआ है, उस अनुसार पढ़ाता हूँ, जो कुछ समझाता हूँ ड्रामा में नूंद है. శివ బాబాలో కూడా అవినాశి పాత్ర ఉంది. బాబా తన యొక్క నిర్ణీత సమయానికి వస్తారు, మనందరికీ చదివిస్తారు. ఇలా డ్రామాలో ఉన్న ప్రకారమే కదా బాబా చేయటం.
अभी तुमको इस पुरुषोत्तम संगम युग पर जरूर पुरुषोत्तम बनना है। भगवान वाच है ना, बाप कहते हैं तुम बच्चों को पुरुषार्थ कर यह लक्ष्मी नारायण बनना है। ऐसा और कोई मनुष्य कह ना सके कि तुमको विश्व का मालिक बनना है। బాబా అంటున్నారు ఇంకా ఇలా అయితే వేరే వాళ్ళు ఎవరు కూడా మనకు అర్థం చేయించరు కదా, ఇప్పుడు మనం మంచి రీతిగా పురుషార్థం చేయాలి। బాబా మనల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తూ ఉన్నారు। तुम जानते हो हम आए ही है विश्व का मालिक नर से नारायण बनने। भक्ति मार्ग में तो जन्म जन्मांतर कदाए सुनते आते थे, समझ कुछ भी नहीं थी। अभी समझते हो बरोबर इन लक्ष्मी नारायण का राज्य स्वर्ग में था, अब नहीं है। మరి లక్ష్మీనారాయణలే విశ్వానికి అధిపతులు। జన్మ జన్మాంతరాలుగా మనం భక్తి మార్గం యొక్క కథలు వింటూ వచ్చాం, ఏమీ అర్థం కాకపోయినా వింటూ వచ్చాం। ఇప్పుడు బాబా మనకు యథార్థం ఏంటో తెలియజేస్తున్నారు। సత్యనారాయణ స్వామి యొక్క కథను విన్నాము, కానీ ఎవరు శ్రీ లక్ష్మీనారాయణులు అనే విషయం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం కదా। सतयुग में तो एक धर्म था और कोई धर्म नहीं थे, अभी वह धर्म नहीं है, फिर से स्थापना हो रही है। बाप कहते हैं मैं कलप कलप के संगम युग पर आकर तुम बच्चों को पढ़ाता हूँ। బాబా కల్పకల్పం సంగమ యుగంలో వస్తారు, మనందరికీ చదివిస్తూ ఉన్నారు। ఇది పాఠశాల ఉంది అంటున్నారు। यहाँ बच्चों को कैरेक्टर भी सुधारना है, 5 विकारों को निकालना है। तुम ही देवताओं के आगे जाकर गाते थे आप सर्वगुण संपन्न हो, हम पापी नीची है। भारतवासी ही देवता थे। పంచ వికారాలను తొలగించుకోవాలి। మనమే దేవి దేవతల ఎదుట వెళ్ళి అన్నాం కదా, మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము నీచులము అని। బాబా ఇప్పుడు మనందరినీ దేవి దేవతలుగా తయారు చేస్తూ ఉన్నారు। सतयुग में यह लक्ष्मी नारायण पूज्य थे, फिर कलयुग में पुजारी बने, अब फिर पूज्य बन रहे हैं। पूज्य सतो प्रधान आत्मा ये थी, उनके शरीर भी सतो प्रधान थे। जैसी आत्मा वैसा जेवर। ఇంకా ఆత్మ ఎప్పుడైతే సతో ప్రధానంగా పూజ్యంగా అయ్యిందో, ఇంకా ఆత్మ ధరించేటువంటి శరీరం కూడా అలాగే ఉంటుంది। ఏ విధంగా బంగారమే చాలా స్వచ్ఛమైనది, ఎలాంటి కల్తీ లేకుండా ఉంది అంటే తప్పనిసరిగా ఆ బంగారం ద్వారా తయారయ్యేటువంటి ఆభరణం కూడా అంత స్వచ్ఛంగా అంత బాగుంటుంది। కాబట్టి బాబా అంటున్నారు మీరే ఒకప్పుడు పూజ్యులుగా ఉండేవారు, జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పూజారిగా అయిపోయారు। బాబా ఇప్పుడు మళ్ళీ తిరిగి సతో ప్రధానంగా పూజ్యులుగా తయారు చేస్తూ ఉన్నారు। उनके शरीर भी सतो प्रधान थे, जैसी आत्मा वैसा जेवर। सोने में खाद मिलाई जाती है तो उनका भाव कितना कम हो जाता है। तुम्हारा भी भाव बहुत ऊंच था, अभी कितना कम भाव हो गया है। तुम पूज्य थे, अब పూజారి बने हो। బాబా అంటున్నారు ఆత్మ చాలా అమూల్యమైనటువంటిది, ఎంత ఉన్నతంగా ఉండేటువంటిది సత్యయుగంలో, మరి ఇప్పుడు ఎలా అయిపోయింది చూడండి। ఎంత విలువైనదిగా ఉండేది ఇప్పుడు విలువ తక్కువగా అయిపోయింది। బాబా ఇప్పుడు మళ్ళీ ఆత్మలందరినీ విలువైన వారిగా తయారు చేస్తున్నారు। तो जितना योग में रहेंगे उतना कट उतरेगा, तो बाप से लव भी होता जाएगा, खुशी भी होगी। बाबा साफ कहते हैं बच्चे चार्ट रखो कि सारे दिन में हम कितना समय याद करते हैं। याद की यात्रा यह अक्षर राइट है। బాబా అయితే మనకు క్లియర్గా అర్థం చేయిస్తూ ఉన్నారు। పిల్లలు మీరు చార్ట్ పెట్టుకోండి, రోజంతట్లో ఎంత సమయం బాబాను జ్ఞాపకం చేస్తున్నాను అని చెక్ చేసుకోవాలి। స్మృతి యాత్రలో ఉన్నారు కదా, మరి స్మృతి యాత్ర అనడం ఇది చాలా కరెక్ట్ అక్షరము అని బాబా అంటున్నారు। याद करते करते कट निकलते निकलते अंतमति सो गति हो जाएगी, वह तो पंडे लोग यात्रा पर ले जाते हैं। ఎంతెంతగా మనం బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటామో అంతగా అంతమతి సోగతి అనేది జరుగుతుంది। అంటే అన్నారు కదా చివరి సమయంలో ఎలాంటి స్మృతిలో ఉంటామో నెక్స్ట్ జన్మ దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది అని।
చివరి సమయంలో పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటే తర్వాత ఫలితం కూడా బాగుంటుంది అని. అక్కడ కూడా లౌకికంగా యాత్రా స్థలాలలో ఏ విధంగా గైడ్స్ ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు మనకు ఆ యాత్ర యొక్క ప్రత్యేకతలు ఏంటి, అక్కడ ఎలాంటి పూజలు చేయాలి, ఏంటి యాత్రలో చూడాల్సినవి ఏంటి, దాని విశిష్టత ఏమిటి అన్నీ మనకు చెప్తూ ఉంటారు. అలా బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు కూడా గైడ్స్ ఉన్నారు. అందరికీ ఏం యాత్ర చేయించాలి అంటే పరంధామం యొక్క యాత్రను చేయించాలి. अपने परम धाम जाना है क्योंकि ड्रामा का चक्र पूरा होता है। यह भी तुम जानते हो कि यह बहुत गंदी दुनिया है। परमात्मा को तो कोई भी नहीं जानते, ना जानेंगे, इसलिए कहा जाता है विनाश काले विपरीत बुद्धि. మరి బాబా అర్థం చేయిస్తున్నారు, ఇదంతా కూడా చీచీ ప్రపంచం ఉంది, బాబా తప్ప ఇంకా వేరే ఎవరు కూడా మనకు తెలియజేయలేరు కదా. బాబా అంటున్నారు అక్కడ కూడా యాత్రలకు వెళ్తూ ఉంటారు. ఇదేంటి అంటే ఇది పరంధామంకి వెళ్ళేటువంటి యాత్ర. ఒక్క పరమాత్మతో మన యొక్క బుద్ధి యోగాన్ని జోడించాలి. ప్రపంచం అయితే చాలా చెడుగా ఉంది అంటున్నారు. ఇస్లియే కహా జాతా హే వినాశ్ కాలే విపరీత బుద్ధి. అందుకే ఏమంటున్నాము అంటే వినాశన సమయంలో ఎవరిదైతే పరమాత్మతో ప్రీతి బుద్ధి ఉంటుందో వారు తప్పకుండా పరమాత్మ యొక్క ప్రాప్తులను పొందుతారు, విజయాన్ని పొందుతారు. మరి ఎవరిదైతే విపరీతంగా భిన్నంగా ఉంటుందో వారు పొందలేరు కదా. కావున ఎంతెంత బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటామో బాబా పట్ల ప్రేమ పెరుగుతుంది, సంతోషం కూడా కలుగుతుంది అంటున్నారు. हम जीवात्माओं को परमात्मा पढ़ा रहे हैं। कल पहले भी ऐसा पढ़ाया था, तो तुम बच्चों को विचार सागर मंथन करना चाहिए। इसके लिए एकांत भी चाहिए, इसलिए मधुबन की महिमा बहुत है, यहाँ एकांत बहुत है. ఈ జ్ఞానం యొక్క విషయాలను మనం చక్కగా అధ్యయనం చేయాలి, మంతనం చేయాలి అంటే కొంత ఏకాంత స్థానం కూడా అవసరం. అందులోనూ విశేషంగా మధుబన్కి వెళ్ళాము అంటే అక్కడ ఎంతో ఏకాంతత లభిస్తుంది, వాతావరణం ఎంతో శక్తిశాలిగా ఉంటుంది. కావున బాబా అంటున్నారు ఏకాంతంగా కూడా సమయం తీయాలి అంటున్నారు, అప్పుడే సంతోషం అనేది కలుగుతుంది. ఇప్పుడు మనందరికీ కూడా బాబా చదివిస్తూ ఉన్నారు. కల పహలే భీ ఐసే పఢాయా తా, కృష్ణ की बात नहीं, वह तो छोटा बच्चा था, वह आत्मा, वह परमात्मा, पहले नंबर की आत्मा श्री कृष्ण सो फिर लास्ट नंबर में आ गई है. ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానం గురించి మనం తెలుసుకున్నాం, వేరే వాళ్ళకైతే ఎవరికి కూడా తెలియదు. మరి మొదటి నంబర్లో వస్తారు కదా శ్రీకృష్ణుడి యొక్క ఆత్మ. సత్యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మ తీసుకుంటారు, మొట్టమొదటి జన్మ. बहुत जन्मों के अंत के जन्म में नाम तो और होगा ना, कहते हैं यह दादा लेखराज है, यह है बहुत जन्मों के अंत का जन्म. बाप कहते हैं मैं इनमें प्रवेश कर तुमको राजयोग सिखला रहा हूँ. శివబాబా బ్రహ్మాతనులో ప్రవేశిస్తారు. సత్యుగంలో మొట్టమొదటి జన్మలో శ్రీకృష్ణుడిగా పేరు ఉంటుంది, అదే చివరి జన్మలో దాదా లేఖరాజుగా ప్రసిద్ధంగా ఉన్నారు. బాబా అంటున్నారు ఈ విధంగా శివబాబా బ్రహ్మాతనులో ప్రవేశించి మనందరికీ రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. శాస్త్రాలలో అయితే ఈ విషయాల యొక్క వర్ణనే లేదు అంటున్నారు. బాప్ తుమ్ బచ్చోం కో పడాతే హే, తుమ్ హీ పడతే హో. బాబా మనందరికీ చదివిస్తూ ఉన్నారు, మనం అందరం కూడా చదువుకుంటూ ఉన్నాం. ఫిర్ సత్యుగ్ మే యహ్ జ్ఞాన్ హోగా నహీ, ఇంకా ఆ తర్వాత సత్యుగంలో అయితే ఈ జ్ఞానం అనేది ఉండదు అంటున్నారు. వహా హే ప్రాలబ్ధ్, అక్కడ ఏంటి అంటే ప్రాలబ్ధమే ఉంటుంది అంటున్నారు. బాప్ సంగం పర్ ఆకర్ హమ్ బచ్చోం కో నాలెడ్జ్ దే రహే. బాబా సంగమయుగంలోనే వచ్చి మనందరికీ కూడా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. यह टाइम ही है बेहद के बाप से बेहद का वर्षा पाने का, इसलिए बच्चों को गफलत नहीं करनी चाहिए. माया गफलत बहुत कराती है, फिर समझा जाता है उनकी तकदीर में नहीं है. మాయా చాలా పొరపాట్లు చేయిస్తూ ఉంటుంది, ఇంకా అర్థం చేసుకోవాలి
వీళ్ళ అదృష్టంలో లేదు అని. బాప్ తో తద్బీర్ కరాతే హే, తద్బీర్ మే కితనా ఫరక్ పడ్ జాతా హై. అంటే హిందీలో 2 పదాలు ఉన్నాయన్నట్టు, తక్దీర్ తద్బీర్. తక్దీర్ అంటే అదృష్టం, తద్బీర్ అంటే ప్రయత్నం. బాబా మనందరి చేత ప్రయత్నము పురుషార్థం చేయిస్తూ ఉన్నారు, అప్పుడే కదా అదృష్టం తయారయ్యేది అని అంటున్నారు. कोई पास कोई नापास हो जाते हैं, डबल सिरताज बनने के लिए पुरुषार्थ करना पड़े. కొందరు పాస్ అవుతారు, కొందరు పాస్ అవ్వరు. ఇలా మనం ద్వికిరీటధారిగా తయారవ్వడం కోసమే మంచి రీతిగా పురుషార్థం అనేది చేయాలి. బాప్ कहते हैं गृहस्थ व्यवहार में बल रहो, लौकिक बाप का कर्जा भी बच्चों को उतारना है, लॉफुल चलना है, यहाँ तो सब है बेकायदे. तुम जानते हो हम ही ऊंचे पवित्र थे, फिर गिरते आए हैं, अब फिर से पवित्र बनाना है. प्रजापिता ब्रह्मा के बच्चे सब बीके हो तो क्रिमिनल दृष्टि हो न सके. బాబా అంటున్నారు, లౌకిక తండ్రి ఒకవేళ ఏదైనా అప్పు చేశారనుకోండి, తప్పకుండా పిల్లలే దాన్ని తీర్చాల్సి ఉంటుంది కదా. అంటే లౌకికంలో కూడా ఎన్నో నియమాలు, ఎన్నో పద్ధతులు ఉంటూ ఉంటాయి. అలాగే ఇక్కడ పారలౌకిక తండ్రికి పిల్లలుగా ఉన్నాము. బాబా మనందరినీ చాలా ఉన్నతంగా తయారు చేయడం కోసం వచ్చారు. భలే మీరు గృహస్థ వ్యవహారంలో ఉండండి, మరి బాబాను కూడా జ్ఞాపకం చెయ్యాలి అంటున్నారు. అప్పుడే కదా ఆత్మ పవిత్రంగా తయారయ్యేది. మనమందరము బ్రహ్మ యొక్క సంతానం, బ్రాహ్మణి ఉన్నాం, బాయి బెహన్ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా క్రిమినల్ దృష్టి అనేది ఉండకూడదు. మన యొక్క సంబంధమే ఆత్మ, బాయి బెహన్ ఉంది. బాబా మనకు చాలా యుక్తులను అర్థం చేయిస్తూ ఉన్నారు. तुम सब बाबा बाबा कहते रहते हो तो भाई बहन हो गए, भगवान को सब बाबा कहते हैं ना. आत्माएं कहती है हम शिव बाबा के बच्चे हैं. మరి మనమందరం కూడా శివ బాబా యొక్క సంతానం, బాయి బెహన్ ఉన్నాం. కావున ఎప్పుడు కూడా క్రిమినల్ దృష్టి అనేది ఉండకూడదు అంటున్నారు. ఇప్పుడు మన యొక్క సంబంధం చాలా పవిత్రమైనటువంటి సంబంధం, బాయి బెహన్ ఉన్నాం. పవిత్రమైనటువంటి దృష్టి, ఆత్మిక దృష్టి అనేది ఉండాలి. ఎప్పుడు కూడా వికారి ఆలోచనలు రాకూడదు. ఒక తల్లి తండ్రి యొక్క పిల్లల మధ్య వికారాలు అయితే ఉండవు కదా. బాబా అంటున్నారు, వికారి ఆలోచనలు ఉన్నట్లయితే వాటిని పరివర్తన చేసుకోవాలి. అలాంటి దృష్టి ఉన్నట్లయితే దాన్ని సమాప్తం చేసుకోవాలి. ఎందుకు అంటే మనందరికీ ఇక్కడ జ్ఞానం అనేటువంటి 3వ నేత్రం లభించారు. ఈ జ్ఞానం అనేటువంటి 3వ నేత్రం యొక్క బలంతో దీన్ని తొలగించుకోవాలి అంటున్నారు. లౌకికంలో ఆత్మజ్ఞానమే ఎవరికి లేదు కాబట్టి వాళ్ళ దృష్టి ఎంతసేపు దేహం వైపే ఉంటుంది. బాబా ఎలా మన యొక్క దృష్టి కోణంని, మన యొక్క మనోవృత్తిని మార్చేశారు అంటే ఈ జ్ఞానం ఆధారంగా. కాబట్టి బాబా అంటున్నారు, ఆత్మ బాయి అనేటువంటి స్మృతితో చూడండి, అప్పుడే కదా ఆత్మకు పట్టుకున్నటువంటి తుప్పు తొలగిపోతుంది. యాద్ సే లవ్ జుటేగా, भारत का है ही प्राचीन योग, जिससे आत्मा पवित्र बन अपने धाम चली जाएगी. सब भाइयों को अपने बाप का परिचय देना है. सर्वव्यापी के ज्ञान से तो बिल्कुल गिर गए हैं जोर से. अभी बाप कहते हैं ड्रामा अनुसार तुम्हारा पार्ट है, राजधानी अवश्य स्थापन होनी है. మరి సర్వవ్యాపి యొక్క జ్ఞానమే ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది కదా. ఇంకా బాబా అర్థం చేయించారు మనకు తన యొక్క యథార్థమైనటువంటి పరిచయాన్ని. ఇప్పుడు రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. బాబా అంటున్నారు, ఈ ప్రదర్శనలు ఇవన్నీ కూడా చాలా చూస్తారు, మీది ఈశ్వరీయ మిషన్ ఉంది అంటున్నారు. బాబా ఈ మురళి చెప్పినటువంటి సమయంలో అంతగా సేవ యొక్క విస్తరణ లేదు, కానీ ఆ రోజు బ్రహ్మ బాబా చేసినటువంటి విజన్ ఎలా సాకారం అవుతూ వచ్చింది అనేది మనందరం కూడా చూసాం. అందుకే బాబా అంటున్నారు, ఇది ఒక ఈశ్వరీయ ఉద్యమం, ఇది ఒక ఈశ్వరీయ మిషన్ అని అంటూ ఉన్నారు. ఇన్కార్పోరియల్ గాడ్ ఫాదర్లీ మిషన్. ఈ విధంగా అక్కడ కూడా క్రిస్టియన్ మిషనరీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒక లక్ష్యంతో సేవాభావంతో చేస్తూ ఉంటారు.
అలాగే మనం కూడా ఒక పెద్ద లక్ష్యం తీసుకొని ఒక గొప్ప ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నాం కదా. బాబా అంటున్నారు ఈ విషయాలన్నీ మీ బుద్ధిలోనే వస్తాయి. ఈ డ్రామా ఎలా ఉంది, ఈ విషయాలు కూడా ఎవరి బుద్ధిలో లేవు కదా. ఇది రావణ రాజ్యం, అందరిది విపరీత బుద్ధిగానే అయిపోయింది. కాబట్టి ఒక్క బాబాతో మనం ప్రీతి బుద్ధి పెట్టుకోవాలి, ఒక్క బాబాతో బుద్ధి యోగం జోడించాలి. ఇంకా పూర్తిగా నష్టమోహాగా తయారు కావాలి, ఏ దేహదారి వైపు బుద్ధి వెళ్ళకూడదు. అయినా బాబా అంటున్నారు ఇందులోనే చాలా శ్రమ ఉంటుంది అంటున్నారు. ఏమంటున్నారు బాబా ఈరోజు? జ్ఞాపకం అనేటువంటి ఊరి బిగించుకోండి, సదా స్మృతి యాత్రలో ఉండండి. బాబాను జ్ఞాపకం చేస్తేనే తుప్పు తొలగిపోతుంది, ఇంకా వేరే ఛాన్సే లేదు అంటున్నారు. చాలా ఆంతరికంగా సంతోషం ఉండాలి, బాబా మాకు చదివిస్తున్నారు అని. तुम बच्चों को तो अभी बड़ी खुशी है कि श्री कृष्ण की राजधानी में जाते हैं, हम भी प्रिंस प्रिंसेस बन सकते हैं. ఇప్పుడు మనకు చాలా సంతోషం ఉండాలి, మేము శ్రీకృష్ణుడి యొక్క రాజధానిలోకి వెళ్తున్నాము, ప్రిన్స్ ప్రిన్సెస్గా తయారవుతూ ఉన్నాం, కొత్త ఇంటికి వెళ్తున్నాము అని. ఇంకా మన యొక్క నెక్స్ట్ జన్మ స్వర్గంలో అవ్వబోతుంది, మనం కూడా ప్రిన్స్ ప్రిన్సెస్గా తయారవుతూ ఉన్నాము. శ్రీకృష్ణుడైతే మొట్టమొదటి రాకుమారుడు ఉన్నారు కదా, నంబర్ వార్గా మాల తయారవుతుంది. బాబా ఒకటే చెప్తున్నారు, పిల్లలు చాలా పురుషార్థం చేయండి, అప్పుడే కదా నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యేది. ఇలా చాలా ప్రేమ ఉండాలి. శ్రీకృష్ణుడి పట్ల కూడా భక్తులకి ఎంత ప్రేమ ఉంటుంది. జన్మాష్టమి రోజు ఎలా ఉయ్యలలో వేస్తారు, ఊగిస్తారు. మరి బాబా అంటున్నారు ఇదంతా కూడా భక్తి కూడా డ్రామాలో భాగమే. తండ్రికి పిల్లలు ఎప్పుడు ప్రియంగానే అనిపిస్తారు కదా, బాబా కూడా పిల్లల్ని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. మరి పిల్లలు వస్తారు, బాబాను కలుస్తారు అని బాబా కూడా సంతోషం కలుగుతూ ఉంటుంది. లౌకికంలో కూడా తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. కానీ కొందరు పిల్లలు ఎట్లా ఉన్నారు అంటే తల్లిదండ్రులను కూడా హతమార్చడానికి వెనకాడడం లేదు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం, అందరి యొక్క నడవడిక ఆసురిగా అయిపోయింది. బాబా అందరినీ సర్వగుణ సంపన్నులుగా, సంపూర్ణ నిర్వీకారిగా తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎల్లప్పుడూ ఇదే అటెన్షన్తో ఉండాలి. వాహన అదృష్టం వాహన్, ఇలా మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలి, ఇలా మస్తానీగా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ఇలా స్మృతి యాత్ర యొక్క మస్తీలో ఉండాలి అని చెప్తున్నారు. ఎంతెంత ఈ మస్తీలో ఉంటామో అంత మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మన్మనాభం ఉంది, బాబా ఈ మంత్రం ఇచ్చారు. బాబా చెప్తున్నారు మధురాతి మధురమైనటువంటి పిల్లలారా, చార్ట్ పెట్టుకోండి, ఏకాంతంలో కూర్చొని నన్ను జ్ఞాపకం చేయండి అని. ఏ బ్యాడ్జ్తో ఛాతీ సే లగా దో, భగవాన్ కి శ్రీమత్ హే ఫిర్ సే బన్ రహే. ఈ బ్యాడ్జ్ ఎప్పుడు కూడా మీ గుండెల పైన ఉండాలి. భగవంతుడి యొక్క శ్రీమతం ఉంది, మరి శ్రీమతాన్ని అనుసరిస్తేనే కదా మనం అలా తయారయ్యేది. మరి భగవంతుడి పట్ల చాలా ప్రేమ ఉండాలి, ప్రేమ ఉంటేనే జ్ఞాపకం చేయగలుగుతాం. ఈ జ్ఞాపకం చాలా అద్భుతాలను చేసి చూపిస్తూ ఉంటుంది. బాబా ఇప్పుడు మనందరినీ విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు. భక్తి మార్గంలో కూడా అనన్యమైనటువంటి భక్తి చేస్తూ ఉంటారు. ఎలా అంటే వారు గొంతు కట్ చేసుకోవడానికి కూడా వెనకాడరన్నట్టు, అలా భక్తి చేస్తూ ఉంటారు. మరి బాబా అంటున్నారు ఇక్కడ శివ్ బాబా ఏమి అలా స్థూలంగా కఠినమైనటువంటిది చేయండి అని చెప్పట్లేదు కదా, ఇక్కడ అంతా సూక్ష్మమైనటువంటిది. బాబా అంటున్నారు అలా భక్తుల యొక్క మాల కూడా తయారైంది కదా. కలియుగం యొక్క అంతిమంలో కూడా రకరకాల భక్తులు ఉన్నారు. మరి ఎవరి ప్రేమ అయితే ఒక పరమాత్మతో ఉంటుందో వారే పావనంగా అవ్వగలుగుతారు. పావనంగా అవ్వాలంటే వేరే ఉపాయమే లేదు. బుద్ధి లైన్ పూర్తిగా క్లియర్గా ఉండాలి. 84 జన్మల యొక్క రహస్యాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా. బాబా యొక్క ఆజ్ఞ పైన నడవాలి. काम महाशत्रु है, उनसे हार नहीं खानी है, हार खाकर फिर पश्चाताप क्या करेंगे, एकदम हड्डी हड्डी टूट जाएगा. భగవంతుడి యొక్క ఆజ్ఞ ఉంది, కామం అనేది మహాశత్రువు, ఇంకా దీన్ని జయించండి, ఇంకా ఓడిపోకండి అంటున్నారు.
ఒకవేళ ఓడిపోయారు అంటే శిక్షలు పొందాల్సి ఉంటుంది. ఎంతైతే దాన్ని జయిస్తారో అంత ఆత్మలో బలం నిండుతుంది. బుద్ధి యోగం ఒక బాబాతో జోడించాలి, ఓడిపోయారు అంటే జోడించలేరు. కొందరు పిల్లలు చాలా గప్పాలు కొడుతూ ఉంటారు, అంటే చాలా స్వయం యొక్క మహిమ చేస్తూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. బాబా అంటున్నారు, ఎంతెంత బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటారో అంత తుప్పు తొలగిపోతుంది, లేదంటే అలాగే ఉండిపోతుంది కదా. జ్ఞాపకంలో ఉండాలి. ఇది చాలా శ్రమతో కూడిన విషయం. మాయ అనేక రకాల తుఫాన్లు తీసుకొస్తూ ఉంటుంది. మన కలలో కూడా ఊహించని విషయాలు కూడా అప్పుడప్పుడు సంకల్పాలలో వస్తూ ఉండొచ్చు. అందుకే బాబా చాలా అటెన్షన్ ఇవ్వండి అని అంటారు. జ్ఞానం అయితే చాలా ఈజీ ఉంది, యోగమే శ్రమ పడాల్సినటువంటి సబ్జెక్ట్. మరి బ్రహ్మా బాబా కూడా చాలా నష ఉండేటువంటిది, నేను శివ్ బాబా యొక్క సంతానాన్ని అని చాలా గుప్తంగా జ్ఞాపకంలో ఉండేటువంటి వారు. మనకు కూడా ఆ యొక్క నష అనేది ఉండాలి. బాబా విశ్వరచయిత ఉన్నారు, మనందరినీ విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉండాలి. మరి ఎప్పుడు కూడా బాబా అంటున్నారు, ఎవరిని చూసి ఈర్ష్య చెందకూడదు. అంటే కొందరు ఈర్ష్య పడుతూ ఉంటారు కదా, ఫలానా వారిని బాగా చూస్తున్నారు, నన్ను తక్కువగా చూస్తున్నారు అని. బాబా అంటున్నారు, అలా ఎవరి పట్ల ఈర్ష్య చెందకూడదు. బాబా అందరి యొక్క నాడిని చూసి వారు కళ్యాణం చేస్తారు. టీచర్కి తెలుస్తుంది స్టూడెంట్ని ఏ విధంగా నడిపించాలి అని. ఇందులో ఎప్పుడు కూడా సంశయం అనేది రాకూడదు అని చెప్తున్నారు. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह. बाबा ही मेरा संसार है. धारणा कोसम फर्स्ट पॉइंट ఉంది, एकांत में बैठ अपने आप से बातें करनी है. ఏకాంతంలో కూర్చొని తనతో తాను మాట్లాడుకుంటూ ఉండాలి. ఏకాంతంలో కూర్చొని తనతో తాను మాట్లాడుకుంటూ ఉండాలి. आत्मा पर जो जंक चढ़ी है उसे उतारने के लिए యాద్ కి యాత్రా పర్ రహనా హై. ఆత్మ పైన ఏదైతే తుప్పు ఏర్పడిపోయిందో దానిని తొలగించుకోవడం కోసం స్మృతి యాత్రలో ఉండాలి అంటున్నారు. ఆత్మ పైన ఏదైతే తుప్పు ఏర్పడిందో దాన్ని తొలగించుకోవడం కోసం స్మృతి యాత్రలో ఉండాలి అంటున్నారు. సెకండ్ పాయింట్ ఉంది, కిసీ భీ బాత్ మే సంశయ నహీ ఉఠానా హై, ఈర్ష్య నహీ కర్నీ హై. ఏ విషయంలో కూడా మనం సంశయం చెందకూడదు, ఎప్పుడు కూడా ఈర్ష్య చేయకూడదు ఎవరితో. అంటే ఎవరిని చూసి కూడా మనం ఈర్ష్య పడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి అదృష్టం వారిది, ఎవరి భాగ్యం వారిది. కాబట్టి మనం ఈర్ష్య చెందితే ఏమవుతుంది, మనకు కలిగే అదృష్టం కూడా మిస్ అయిపోతాం అన్నట్టు. సూరజ్ భాయ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు అన్నట్టు, ఎవరైతే బాగా వేరే వారి యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్య పడుతూ ఉంటారో అప్పుడు అభివృద్ధి అనుకుంటుందంట, వీళ్ళ దగ్గరకు అస్సలే వెళ్ళకూడదు, ఎందుకంటే వీళ్ళు ఇతరుల యొక్క అభివృద్ధిని అభినందించట్లేదు, ఈర్ష్య పడుతున్నారు కాబట్టి నేను అస్సలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని అభివృద్ధి అనుకుంటుందంట. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎవరిని చూసి ఈర్ష్య పడకూడదు అంటున్నారు. ఆంతరిక్ ఖుషీ మే రెహనా హై, అప్ని గుప్త్ సర్వీస్ కర్నీ హై. ఆంతరికంగా గుప్తమైనటువంటి సంతోషంలో ఉండాలి, మన యొక్క గుప్తమైన సర్వీస్ చేయాలి అంటున్నారు. ఈరోజు బాబా సర్వీస్ అంటే ఏంటంటున్నారు, ఆంతరికంగా సంతోషంలో ఉంటూ బాబాను జ్ఞాపకం చేయటం. బ్రహ్మ బాబా అలా చేశారు అని చెప్తూ ఉన్నారు కదా. కాబట్టి ఇలా ఆంతరికమైనటువంటి గుప్తమైన సర్వీస్ చేయండి. భక్తి మార్గంలో కూడా కొందరిని చూస్తూ ఉంటాం కదా, వారు చేతికి ఒక సంచి లాంటి కవర్ క్లాత్తో తయారు చేసిందని తొడుక్కుంటారు, లోపల మాల పెట్టుకొని ఎవరికి కనిపించకుండా ఆ మాలను జపం చేస్తూ స్మరించుకుంటూ ఉంటారు. దాన్ని గుప్త స్మరణ అని అంటూ ఉంటారు. అలాగే బాబా కూడా మనల్ని
గుప్తమైనటువంటి స్మృతిలో ఉండండి అని చెప్తున్నారు. वरदान है, सेवा करते उपराम स्थिति में रहने वाले योग युक्त युक्ति युक्त सेवादारी भव. సేవ చేస్తూ ఉపరామ స్థితిలో ఉండేవారు యోగయుక్తులుగా యుక్తియుక్త సేవాదారిగా కండి అంటున్నారు. యోగయుక్తంగా యుక్తియుక్తమైనటువంటి సేవాదారిగా కండి అంటున్నారు. जो योगयुक्त युक्तियुक्त सेवादारी है वह सेवा करते भी सदा उपराम रहते हैं. ఎవరైతే యోగయుక్తంగా యుక్తియుక్తమైనటువంటి సేవాదారిగా ఉంటారో వారు సేవ చేస్తూ కూడా సదా ఉపరామ్గా ఉంటారు అంటున్నారు. ऐसे नहीं सेवा ज्यादा है इसलिए अशरीरी नहीं बन सकते. ఇలా అయితే కాదు కదా, సేవ చాలా ఎక్కువగా ఉంది అందువలన నేను అశరీరిగా అవ్వలేకపోతున్నాను అని. लेकिन याद रहे कि मेरी सेवा नहीं बाप ने दी है तो निर्बंधन रहेंगे. కానీ గుర్తుంచుకోవాలి, సేవ ఎవరిది? బాబాది, నాది కాదు. ఎప్పుడైతే ఈ స్మృతిలో ఉంటామో నిర్బంధనంగా ఉంటాం. ట్రస్టీ హూ బంధన్ ముక్త్ హూ ఐసీ ప్రాక్టీస్ కరో. నేను ట్రస్టీని ఉన్నాను, నేను బంధన్ ముక్తంగా ఉన్నాను, ఇలాంటి ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. अति के समय अंत की स्टेज कर्मातीत अवस्था का अभ्यास करो. అతి సమయంలో అంతిమ స్థితి ఏమిటి అంటే కర్మాతీత స్థితి, దీనిని అభ్యాసం చేయండి అంటున్నారు. అంటే ఇప్పుడు చాలా సందర్భాలలో మనం కర్మలు చేస్తాం కానీ మంచి కర్మలకు కూడా ప్రభావితం అయిపోతాం. ఇంత బాగా జరిగింది కదా, ఇంత బాగా చేశాను అని ఇలా ప్రభావితం అవుతూ ఉంటాం. కర్మాతీత స్థితి అంటే అది మంచైనా చెడైనా అసలు అన్ఎఫెక్టెడ్గా ఉండటం. కాబట్టి బాబా కర్మాతీత అంటే కర్మ యొక్క ప్రభావానికి అతీతమైనటువంటి స్థితిలో ఉండండి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వినాశనం యొక్క అతిని చూస్తూ ఉన్నాం. ఈ అతిలో మన స్థితి అంతిమ కర్మాతీత స్థితిగా ఉండాలి. जैसे बीच बीच में संकल्पों की ट्रैफिक को कंट्रोल करते हो ऐसे अति के समय अंत की स्टेज का अनुभव करो. ఏ విధంగా మధ్య మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉంటారో అలాగే ఈ అతి సమయంలో అంతిమం యొక్క స్థితిని అనుభవం చేసుకోండి అంటున్నారు. తబ్ అంత్ కే సమయ పాస్ విత్ ఆనర్ బన్ సకేంగే. అప్పుడే మనం చివరికి పాస్ విత్ ఆనర్గా తయారవుతాం. स्लोगन ఉంది, शुभ भावना कारण को निवारण में परिवर्तन कर देता है. శుభ భావన కారణాన్ని నివారణలో పరివర్తన చేస్తుంది అంటున్నారు. మనం అందరి పట్ల శుభ భావన అనేది పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడు కారణాలు చెప్పేవారు కూడా నివారణలో వచ్చేస్తారు. అలాగే మన మీద మనం కూడా శుభ భావన పెట్టుకోవాలి. నిన్న విన్నాం కదా, ప్రేమ్ మసంద్ అన్నయ్య గారు చెప్తూ వచ్చారు. ఈ విధంగా మనతో మనం మాట్లాడుకోవాలంట. మనతో మనం అంటే ఆత్మ ఈ శరీరంతో మాట్లాడాలి, ఈ శరీరానికి ధన్యవాదాలు చెప్పాలి, ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నింటికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాంటి భావన ఎప్పుడైతే ఉంటుందో మన మీద, మనం ధరించినటువంటి శరీరం మీద కూడా మనకు శుభ భావన ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ శరీరం కూడా రకరకాల కారణాలు పెట్టుకుంటుంది కదా, నేను ఎక్కువసేపు కూర్చోలేను, నేను యోగం చేయలేను, నేను బాబా సేవ చేయలేను అని కారణాలన్నీ కూడా ఏమవుతాయి, అప్పుడు నివారణలో పరివర్తన అవుతాయి. కాబట్టి శుభ భావన ఇతరుల పట్ల ఉండాలి, మన మీద మనకు ఉండాలి, అందరి పట్ల ఉండాలి. అప్పుడే కారణ నివారణలో పరివర్తన చెందుతుంది అంటున్నారు. ఈరోజంతా మనం ఇదే స్మృతిలో ఉందాం. బాబా ఈరోజు ఏం హోంవర్క్ ఇస్తున్నారు, జ్ఞాపకం అనేటువంటి ఊరి బిగించుకోండి. ఇంకా రోజంతా బాబా యొక్క జ్ఞాపకం, బాబా యొక్క జ్ఞాపకం, బాబా యొక్క ఆంతరికమైనటువంటి స్మృతి. ఇదే బాబా ఈరోజు దీన్ని ఆంతరిక్ సర్వీస్ కరో అని చెప్తున్నారు. కాబట్టి అందరం కూడా ఈరోజు ఇదే రేస్లో పాల్గొందాం. ఓం శాంతి.
రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి అహంకారమే వీడి రాజయోగివై వెలుగొందుమురా రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే విడనాడి అహంకారమే విడనాడి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి అహంకారమే వీడి విఘ్నములన్నీ తొలగించు మన్మనాభవ మంత్రముతో విఘ్నములన్నీ తొలగించు మన్మనాభవ మంత్రముతో మదిలో జ్యోతిని వెలిగించు మహిలో మనుగడ సాగించు దివ్య గుణాలను ధారణ చేసి దివ్య గుణాలను ధారణ చేసి దేహ బాణము త్యజించి దేహ బాణము త్యజించి రాజయోగివై వెలుగొందు